నమస్తే. ఈరోజు మన న్యూస్ ఐటమ్ వల్లభనేని వంశీ. బేసిక్గా కూటమి క్యాడర్లో, తెలుగుదేశం క్యాడర్లో కానీ, జనసేన క్యాడర్లో కానీ ఈ వంశీని ఎందుకు ఇంతవరకు అరెస్టు చేయలేదు అనే ఒక అసహనం అయితే ఉంది. కానీ ఇతన్ని సాదాసీదా కేసులో బుక్ చేసి అప్పుడే బెయిల్లో బయటకు వచ్చేదానికన్నా ఫుల్లుగా గ్రౌండ్ వర్క్ చేసి బాగా ఉచ్చు బిగించేదానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈయనేమి శుద్ధపూసని కాదు, ఏం చేసినాడో చూడండి. వల్లభనేని వంశీకి ఉచ్చు బిగిస్తోంది. ఆయన ఒక వైకాపా నేత వద్ద కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఒకతను వైఎస్ఆర్సీపీ లీడర్ దగ్గర కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడంట. కానీ ఆయన పేరు మీద గన్నవరం నియోజకవర్గంలో కొండపాలువూరు గ్రామం పరిధిలో మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారంట. ఇది కారు డ్రైవర్ పేరు మీద మట్టి తవ్వడానికి అనుమతులు తీసుకున్నారంట. కొండపావులూరులో ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపి కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లో మట్టిని తరలించేశారు. ప్రస్తుతం ఆ కారు డ్రైవర్ పై కేసు నమోదైంది. నాటి గన్నవరం అనధికార పిఏ వద్ద జీతంలో ఉన్న వ్యక్తి, ఇది ఎట్లుందిరా వ్యవహారం అంటే చూడండి. ఆ వ్యక్తి ఎవరంటే వంశీ పిఏకి కారు డ్రైవరు. బాపులపాడు మండలంలో 2 ఎకరాల్లో మట్టి తవ్వకాల్లో అనుమతులు తీసుకున్నారు. వాస్తవానికి ఆ వ్యక్తికి మట్టి తవ్వకం గురించే తెలియదంట. కనీసం జేసీబీ కాదు కదా, ట్రాక్టర్ కాదు కదా, వాళ్ళ ఇంట్లో గడ్డపార కూడా లేదంట అనుకో. కానీ మట్టి తవ్వేసినాడు, మొత్తం దోచేసుకున్నారనమాట. ఆ విషయం మీద ఇప్పుడు విజిలెన్స్ విచారణ మొదలైతుందంట. ఇదిగోండి చూడండి. పాతపాడులో అక్రమ తవ్వకాల కొలతలు తీస్తున్న విజిలెన్స్ అధికారుల బృందం అధికారిక వర్గాల ద్వారా అందించిన సమాచారం ప్రకారము సీనరేజీ చెల్లించని మట్టి విలువ 100 కోట్లు ఉన్నట్లు తేలింది. దీనికి 10 రెట్లు అంటే దాదాపుగా 1000 కోట్ల జరిమానాలు విధించనున్నారంట. ఈ వ్యవహారంలో 1000 కోట్ల రూపాయలు ఫైనే వేయబోతున్నారంట. మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు ప్రధాన అనుచరుల పేర్లు విజిలెన్స్ జాబితాలో ఉన్నట్లు తెలిసింది. ఈ సోషల్ మీడియా కేసులో బుక్ చేసి 41A నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించడం కాదు, చాలా గట్టిగా దొరికేసినాడు. ప్రభుత్వానికి నివేదిక కూడా అందిందంట. చూడండి, మట్టి తవ్వకాలపై విజిలెన్స్ నివేదికను ప్రభుత్వానికి కూడా ఇచ్చినారు. ₹1000 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందంట. బినామీలు, రైతుల వాంగ్మూలం కూడా నమోదు చేసేసారు. మొత్తం ఫైల్ రెడీగా ఉంది. ఎప్పుడో మంచి ముహూర్తం చూసి ఆదివారం అమావాస్య 4:30-6కు లేపుతారు. ఈ వ్యవహారం మొత్తం నడిపింది వంశీనే. ఈ వ్యవహారం కోసమే ఆయన తెలుగుదేశం పార్టీని కాదని వైఎస్ఆర్సీపీలో చేరి నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా కూడా దూషించడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తిట్టే వాళ్ళంటే ఇష్టం కాబట్టి ఎంత బాగా తిట్టితే అంత మట్టి తోలుకోవచ్చని ఇలా 100 కోట్ల రూపాయలు స్కామ్ చేసినాడంట. ప్రజాప్రతినిధి ఒత్తిడితో, ఆ ప్రజాప్రతినిధే మన వంశీ గారు, పోలవరం కట్టలకు అనుమతులు ఇచ్చారు. అవి కూడా 100 మీటర్ల చొప్పున 50,000 క్యూబిక్ మీటర్ల వరకు మట్టి తవ్వే విధంగా అనుమతులు ఇచ్చారు. వీటిని తమ వద్ద దినసరి కూలీలుగా, డ్రైవర్లుగా, ఇతర పనులు చేసే వారి పేర్ల మీద తీసుకున్నారు. వారి ఆధార్ కార్డులు సమర్పించారు. బాపులపాడు మండలం, రంగన్నగూడెం, గన్నవరం మండలంలో కొండపావులూరు, వెదురుపావులూరు, పాతపాడు, గొగన్పల్లి, బీబీగూడెం, పురుషోత్తనపట్నం, ముస్తాబాదు, పోలవరం కట్టలను విజిలెన్స్ బృందం పరిశీలించి మొత్తం నివేదిక రెడీ చేసి ప్రభుత్వానికి కూడా ఇచ్చిందంట. ఇది అసలు విషయము. దీనికి ఈ కేసులో కనుక బుక్ అయితే కేవలం జరిమానా మాత్రమే 1000 కోట్లు పడే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి ఫైనల్ గా చెప్పవచ్చేది ఏంటంటే, వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వీళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అని కూటమి కార్యకర్తలు అసహనం చూపవలసిన అవసరం లేదు. రాజ్యాంగబద్ధంగా వాళ్ళ చేసినటువంటి అవినీతిని నివేదికలు తయారు చేసి పగడ్బందీగానే వాళ్ళను కట్టకట్టాల వెనక్కి పంపించేటట్లు నాకు అనిపిస్తుంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.